శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజకి అత్యంత విశేషమైనటువంటిది ఉన్నది. మనం ఇందాక చెప్పాం కదా, మనకి లక్ష్మీ పూజ ఎందుకు విశేషము అన్నది ఒక చిన్న మనం అర్థం చేసుకోవడానికి చిన్న మార్గం. మార్గశిర మాసము పౌర్ణమి, మృగశిర నక్షత్రంలోకి పౌర్ణమి సంభవిస్తే మార్గశిరం అవుతుంది. మనకి మృగశిర నక్షత్రం ఎవరిదయ్యా అంటే పద్మావతీదేవిది మృగశిర నక్షత్రం. శ్రవణ నక్షత్రం ఎవరిదయ్యా అంటే విష్ణు భగవానుడిది శ్రవణ నక్షత్రం. కనుక అమ్మవారి యొక్క నక్షత్రం ఏంటంటే మృగశిర. మృగశిర నక్షత్రం ఆ దేవీ నక్షత్రము. ఈ మృగశిర నక్షత్రం రోజున అంటే పౌర్ణమి రోజున మరియు లక్ష్మీ ప్రయుక్తమైనటువంటి గురు శుక్రవారాలలో లక్ష్మిని ఆరాధించడం వలన చక్కని ఇహంలో ఉండేటువంటి కామ్యములు తప్పక నెరవేరుతాయి. ఇందా నేను చెప్పినట్టుగా ధనం యొక్క రాబడి పెంచుకోవడానికి మనకు రూపాయి రావాలంటే అవకాశాలు పెరగాలి. అవకాశాలు పెరిగేటువంటి తత్వాన్ని మనం చేసే క్రియ ద్వారా మనం దాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ క్రియ ఏంటయ్యా అంటే అమ్మవారిని ఆరాధించడం. తదుపరి ఈ నక్షత్రం ఉన్నటువంటి ఈ మాసంలో అమ్మవారిని ఆరాధించడం చాలా గొప్ప విశేషణ. ఇక ఎట్లా ఆరాధించాలి అన్నది ఇంకో రెండో విషయము. ఎట్లా ఆరాధించాలి అనే క్రియలో లక్ష్మీవారం అని అంటూ ఉంటాం. మన గురువారాన్ని లక్ష్మీవారం అంటూ ఉంటాం. కనుక లక్ష్మీవారం రోజున ఈ రాత్రంతా కూడా, అంటే ఉదాహరణకి సూర్యాస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం వరకు, అంటే గురువారం రాత్రి సాయంకాలం 6:30 నుంచి శుక్రవారము తెల్లవారిన సూర్యోదయం అంటే సుమారుగా 6:30 వరకు కూడా చక్కని అఖండాన్ని మనం వెలిగించుకున్నట్లయితే, ఉదాహరణకి మన అఖండ పాత్ర దీపం వెలిగించుకుంటున్న దేవుడి దగ్గర అది రాత్రంతా వెలిగేలా చేసుకుని చక్కగా కూర్చుని సంకల్పం చెప్పి అమ్మవారికి అనుగ్రహం నా యందు ఉండాలనే భావంతో ఈ యొక్క చక్కని నువ్వుల నూనెతో కానీ లేదా పూర్తి చక్కని ఆవు నేతితో కానీ, నువ్వుల నూనె దోషప్రదము కాదు. చాలామంది నువ్వుల నూనె వేయకూడదనే భావన మనలో సాధారణంగా ఉంటుంది. ఎందువల్లంటే నువ్వుల నూనె దోషాన్ని నివారణ చేస్తుంది, ఆవు నెయ్యి జ్ఞానాన్ని కలిగిస్తుంది. అంటే ఒకటి దోష నివారణ, రెండు పుణ్య సంపాదన. ఇక్కడ పుణ్య సంపాదన కోరుకునేవారు ఆవు నేతిని, దోష నివారణ కోరుకునేవారు నువ్వుల నూనె. రెండూ యోగ్యమైనదే. కనుక గురువారం సాయంకాలం చక్క అమ్మవారి ముందు కూర్చుని అమ్మవారి ఎదురుగా చక్కగా ఒక చిన్న పాత్రలో నేతిని కానీ నువ్వుల నూనె నింపి దీపం వెలిగించి ఆ దీపం ఎందు లక్ష్మీదేవిని ఆవాహన చేసి చక్క అష్టోత్తరము మీ శక్తి కొలది అమ్మవారి స్తుతో చేసి అది లక్ష్మీ స్వరూపంగా భావం చేసి ఆ గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఏదైనా పండో ఫలము నైవేద్యం పెట్టి అమ్మవారిగా భావం చేసి ఆ రాత్రంతా కూడా మీరు ఆ దీపం పరిపూర్ణంగా మీ గృహంలో వెలిగేటట్టుగా చేసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇంటి యజమాని తెలుసో తెలియకో చేసినటువంటి పాపము క్షయమైపోతుంది. మనకి దానికి ప్రమాణం ఏంటయ్యా అంటే వేదమే ప్రమాణము. వేదం ఏం చెప్తుంది? ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిర్వృతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. పశూగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. జాతవేదుడు అంటే అగ్నిహోత్రుడు. ఉద్దీపన అంటే వెలగటం. జాతవేదో పఘ్నం నిర్వృతిం మమ. ఈ దీపపు కాంతి వెలిగించడం ద్వారా పశుగుశ్చ మహ్యమావహ. ఆ కాంతి ఎంతవరకు ప్రసరణ అవుతుందో ఆ ప్రసరణ అయ్యేంతలో పశువులు కూడా ముక్తిని పొందుతాయట. అంత గొప్ప అంటే వేదము చెప్పిందంటే ఇక దానికి ఇదే లేదు. అంటే వేదం అంత ప్రామాణికమైంది. వేదమే నిర్దిష్టంగా చెప్పింది ఈ దీపం యొక్క కాంతి ఎంత దూరం పడుతుందో మనుషులే కాదు పశువులు కూడా. ఒక చీమటు వెళ్తుంది, మీకు తెలియకుండానే ఆ చీమకి మీరు పెద్ద పరోపకారం చేశారు. ఎందుకంటే ఏదో జీవుడు ప్రవేశించి ఆ కాంతి పడినంత వరకు పశువులు కూడా ముక్తి పొందుతాయట. అంతటి గొప్ప శక్తి ఆ దీపానికి ఉన్నది. అది ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? మీ భావనా శక్తి దాంట్లో ప్రవేశిస్తుంది. అంటే మీరు సంకల్పం చెప్పి ఆ తల్లి ఈ దీపము నీవే అనే భావం చేత 2 పుష్పాలు ఆ దీపంలో వేసి నమస్కరించి మీకు తెలిసిన అష్టోత్తరము స్తుతో చేసి నమస్కారం చేసుకుని ఆ రాత్రికి శుచిగా ఉండి తెల్లవారులు కూడా దీపాన్ని రక్షించుకుంటూ, అంటే వెలుగు వచ్చిన ఒకసారి వస్తాము, దీపం చూస్తాము, కాళ్ళు చేతులకు అవసరమైతే నెయ్యో నూనె వేస్తాము, మళ్ళీ మనం అక్కడి నుంచి మన యొక్క విధులకు వెళ్తాం. కనుక ఆ దీపం ఏ గృహంలో రాత్రంతా ఉండబడుతుందో లక్ష్మీదేవి ఉన్నట్టే. కనుక అలాంటి ఒక విశేషమైనటువంటి ఆరాధన చేయవచ్చు. లేదా రాత్రంతా దీపం ఉండడం అన్నది కొంచెం ఆ యొక్క కష్టము అనే భావం చెందినప్పుడు చక్కగా ఆ రోజు సాయంకాలం అమ్మవారి కలశం పెట్టుకోండి. ఆ కలశంలో చక్కగా బియ్యాన్ని పోసి లేదా నీళ్లు ఉంచి పసుపు కుంకుమ గంధం లోపల వేసి ఆ కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చేయండి.
పరమాత్మ ఏ ఏ రూపాలతో నీకు ఇష్టమైనటువంటి భావం చేస్తావో ఆ రూపంలోనే నేను అనుగ్రహిస్తాను భౌతికలో చెప్పాడు. ఏ రూపంలో చేసినా అది విష్ణువుగా వస్తావో నేను విష్ణువుగా వస్తాను, లక్ష్మిగా ఆరాధిస్తావో నేను లక్ష్మిగా వస్తాను. కనుక ఆ పరమాత్మ అని చెప్పిన రూపరహితుడు, పరమాత్మ శక్తి అంతా వ్యాపించిన శక్తి. నువ్వు ఏ రూపంతో నువ్వు ధ్యానిస్తావో ఆ రూపంతోనే నేను అనుగ్రహిస్తానని చెప్పబడింది. కాబట్టి చక్కగా వాటిలో ఉత్కృష్టమైనటువంటి ఆరాధన దీపం యొక్క ఆరాధన. తదుపరి ఎందుకంటే పంచభూతాత్మకం, కలశం అనేది మనం తయారు చేసుకుంది, కానీ అగ్నిహోత్రం అనేది పంచభూతాత్మకమైన తన్మాత్ర శక్తి. అలా ఆరాధించవచ్చు, లేదా పటాన్ని పెట్టి ఆ స్తోత్రం చేయవచ్చు, కలశం పెట్టి చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా మీ భావన శుద్ధిగా ఉండాలి. మీరు చేస్తున్నప్పుడు ఆ భావన దాని ఉందే ఉండాలి తప్ప దీనికి భిన్నమైన భావన ఉండకూడదు. అదే మాట గీతలో కూడా అనన్యాశ్చింతయంతోమం, అన్యచింతతో నీవు ఆరాధించవద్దు. చేసేది అన్యచింత లేకుండా నువ్వు ఏ పని చేస్తున్నావో అది పరమాత్మక భావంతో చేయి. పరమాత్మ భావన అంటే బాగా ముఖ్యమైన విషయం ఇది. ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, పరమాత్మ భావన అంటూ ప్రత్యేకమైన భావన ఏం లేదు. ఒకసారి జగత్తుకు సంబంధించిన భావాలను వదిలిపెట్టేస్తే ఉండదే పరమాత్మ భావనే. కనుక జగత్తులో రమేష్ వస్తాడు, సురేష్ వస్తాడు, ఫోన్ చేస్తున్నాడు, వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా తుడిచిపెట్టి తీసేస్తే ఉన్న భావనే పరమాత్మ భావన. అంటూ పరమాత్మ భావన అంటూ ఒక ప్రత్యేక భావన లేదు. కనుక మీరు అలా కళ్ళు మూస్తున్నారంటే ఈ జగత్తు ఏ ఆలోచన మీరు లేకపోతే చాలా నిశ్చితంగా పరమాత్మ భావంలో మీరు ఉన్నట్టే. ఆ భావంలో మీరు ధ్యానం చేసినా, ఆ భావంలో ఉండి మీరు పూజ చేసినా సరే అది మీరు చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుంది, మీరు ఊహ కూడా అందుకోలేరు. కనుక ఎప్పుడు ఆ భావన శుద్ధి కాకుండా పోతుంది, దానికి సంబంధం లేని భావన ఆలోచనలు మీకు ఏర్పడినప్పుడు ఆ భావశుద్ధి కలగదు. భావశుద్ధి అంటే మీరు చేస్తున్న పని ఎందే మీకు నిశ్చలం అయినట్టు మనస్సు కలిగి ఉండటము, అదే పరమాత్మ భావన. అంటూ పరమాత్మకంటూ ప్రత్యేక భావన లేదు. మీరు జగత్తు వదిలేస్తే ఉన్నది పరమాత్మే. కనుక ఈ భావంతో లక్ష్మీదేవిని ఆరాధించడం గొప్ప విశేషం. మార్గశిర మాసంలో విష్ణువు యొక్క ఆరాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన గొప్ప ఫలితాన్ని కలిగిస్తాయి. శ్రీమద్ రమారమణ గోవింద హరి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.